వైసీపీ ప్రభుత్వంలో అధికారం అడ్డం పెట్టుకుని అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించిన కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పథకం ప్రకారమే అక్రమంగా రేషన్ బియ్యంను తరలించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమణికొండ అన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ బియ్యం సామ్రాజ్యానికి ద్వారంపూడి చక్రవర్తి అని, ఈ రేషన్ బియ్యం అక్రమంగా తరలించడంలో ప్రధాన సూత్రధారి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, తమ్ముడు వీరభద్రారెడ్డిలు, వీరికి సహకరించేది నాటి సీఎం జగన్ అని ఆరోపించారు. ద్వారంపూడి ఎమ్మెల్యేగాను, భాస్కర్ రెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ గాను, వీరభద్రారెడ్డి రాష్ట్ర రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడుగాను ఒక రేషన్ బియ్యం మాఫియా నిర్వహించారని అన్నారు. రేషన్ బియ్యం అందించే వాహనాల ద్వారా వీటిని సేకరించి విదేశాలకు తరలించి అక్రమ వ్యాపారాలు చేశారని అన్నారు. కాకినాడ నగరంలో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి ఎన్నో అక్రమాలు, అరాచకాలు చేశారని, అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. ద్వారంపూడి అధికారంలో ఉండగా అతనిపై కేసులు పెట్టేందుకు ప్రజలు, అధికారులు భయభ్రాంతులకు గురయ్యారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. ద్వారంపూడి చేసిన అక్రమాలను నాడు ఆరోపిస్తే ఇప్పుడు ఆధారాలతో సంబంధిత అధికారులకు అందించామని, అతనిపై చర్యలు ఉంటాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 30,000 ఇళ్లు ఇచ్చామని చెప్పుకున్న వాటిలో కనీసం 300 ఇళ్లను కూడా పూర్తి చేయలేని అసమర్థ పాలన అని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో అన్ని శాఖల నిధులను దుర్వినియోగం చేశారని, నేడు నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మాజీ సీఎం జగన్ వైసీపీకి చెందిన దొంగలకు భరోసా, ధైర్యం చెప్పేందుకే యాత్ర చేయనున్నారని అన్నారు. జగన్ చేసే యాత్ర తొలుత కాకినాడ నుంచే ప్రారంభిస్తే ద్వారంపూడి చేసిన అక్రమాలు ఏమిటో బయటకు తెలుస్తాయని అన్నారు. అక్రమాలకు వినియోగించుకున్న కాకినాడ పోర్టును తిరిగి కూటమి ప్రభుత్వ హయాంలో మంచి పేరు ప్రఖ్యాతులతో నింపుతామని అన్నారు. ఈ సమావేశంలో నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, సెటిబుల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వమ్మి బాలాజీ, టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, గదుల సాయిబాబా, బచ్చు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మా నాయకుల మీద కాదు, జైల్లో పెట్టినా కాదు, మా కార్యకర్తను కూడా ఇబ్బంది పెట్టి ఇల్లులు కూడా తీసిన సందర్భాలు ఉన్నాయి. అంతందుకు ఈ మధ్యకాలం నడుస్తుంది, అదంతా మీకు తెలిసిన విషయమే. దొంగ బియ్యం వ్యాపారం ఎలా చేశాడో అన్నీ తెలుసు మీకు, ఏ విధంగా చేశాడో. దాని మీద పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ అవుతుంది, ఈ రోజున ముందుకెళ్తుంది అని అంతా. ఒక ఎమ్మెల్యే ఉండి ఎన్ని అబద్ధాలు ఆడాడో ఒకసారి ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి. ఎంత అబద్ధం ఆడాడో చూడండి. ఆయన ఆ రోజు నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఆ రోజు ఏం మాట్లాడండి, ఇదే ఇక్కడే మనం కూర్చొని మాట్లాడడం, మీరు అందరూ ఉన్నారు. నువ్వు హైవే కోస్ట్ వెళ్ళావు, ఎందుకు వెళ్ళావంటే ఆయన ఏం మాట్లాడాడండి, ఓకే హైవే కోస్ట్ వెళ్ళాను అన్నాడు ఆయన. హైవే కోస్ట్ వెళ్ళాను, మాది రైస్ వ్యాపారం, హైవే కోస్ట్లో వ్యాపారం చేస్తున్నాం, మీ కింగ్లు రైస్ వ్యాపారంలో. మా నాన్న రైస్ వ్యాపారం, మా తమ్ముడు రైస్ వ్యాపారం, మా రైస్ వ్యాపారం, దాంట్లో కింగ్లు అన్నాడు. అక్కడ గొడవలు కడుతున్నా అని చెప్పాడు మీ ద్వారా. ఆ రోజు అలా అన్నాడు. మళ్ళీ వెంటనే ఈరోజు ఏం మాట్లాడుతున్నాడండి, మీరు చిన్నోను అంటున్నాడండి, ఇలా చెప్తున్నారు చిన్నోను అంటున్నాడండి. వెంటనే మాట మార్చేస్తున్నాడు. అధికారం ఉన్నప్పుడు ఒక మాట దోసేసుకుని, అధికారం లేనప్పుడు ఒక మాట. నేను మా తమ్ముడు మా నాన్నగారు కనుసన్నల్లోనే కాకినాడ పోర్టులో ఎక్స్పోర్ట్ అవుతుంది రైస్ నాకు గర్వంగా చెప్తామయ్యా. మీ చంద్రబాబు నాయుడు కూడా మా నాన్నగారితో మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. మా నాన్నగారు గత 30 సంవత్సరాలు రైస్ మినిస్టర్ ప్రెసిడెంట్, స్టేట్కి 15 సంవత్సరాలు రైస్ మినిస్టర్ ప్రెసిడెంట్ చేశారు. ఇప్పుడు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ చేస్తున్నారు. మేము అందరూ మా వ్యాపారమే రైస్ మిల్ నుంచి పైకి వచ్చాడు. మేమంతా మా తమ్ముడు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాడు, మా బిజినెస్ రైస్ బిజినెస్. కనుక గర్వంగా చెప్తున్నాం రైస్లో గర్వంగా చెప్తున్నాం రైస్లో అందరూ మా వ్యాపారమే రైస్ మిల్ నుంచి పైకి వచ్చాడు. మేమంతా మా తమ్ముడు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాడు, మా బిజినెస్ రైస్ బిజినెస్. కనుక గర్వంగా చెప్తున్నాం రైస్లో వీఆర్ కింగ్స్, రైస్లో వీఆర్ కింగ్స్. ఈస్ట్ గోదావరి రైస్ మిల్లులో కానీ రైస్ ఎక్స్పోర్ట్లో కానీ మేమంతా పెద్దవాళ్ళని చెప్పుకున్నాం. ఈస్ట్ గోదావరి రైస్ మిల్లులో కానీ రైస్ ఎక్స్పోర్ట్లో కానీ మేమంతా పెద్దవాళ్ళని చెప్పుకున్నాం. ఈ చంద్రబాబు నాయుడు హెరిటేజ్లో ఎలా బతికెప్పుకున్నాడో అలానే రైస్లో మేము చెప్పుకుంటాం.
ఇక్కడ తినడానికి తిండి దొరుకుతుంది, కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఇండోనేషియా దేశాలకు కూడా వెళ్తుంది. కాబట్టి ఈ మూర్ఖుడు చెబుతాడు ద్వారంపూడి డాన్ అంట కాకినాడలో. ఈ బిఏ ఎక్స్పోర్ట్ చాలా చిన్నవాళ్ళం, కింగ్ అన్నాడు అప్పుడు. ఈ బిఏ ఎక్స్పోర్ట్ చాలా చిన్నవాళ్ళం. కాబట్టి ఈ మూర్ఖుడు చెబుతాడు ద్వారంపూడి డాన్ అంట కాకినాడలో. ఈ బిఏ ఎక్స్పోర్ట్ చాలా చిన్నవాళ్ళం, పెద్ద పెద్ద కంపెనీలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి ఇక్కడ నుంచి, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు. మీకు ఓలం ఇంటర్నేషనల్ కంపెనీ అని సింగపూర్ బేస్డ్ కంపెనీ, అది వాళ్ళు ఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఢిల్లీలో పెట్టుకుని ఇక్కడ నుంచి రైస్ ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డాన్ అంటే తప్ప డాన్వే నువ్వు ఇవన్నీ చేసినావు, డాన్ అనకపోతే ఏమంటారు? ఇప్పుడు నేను చూపించిన అన్నీ చూసినావు, డాన్ అనకపోతే ఏమంటారు? డాన్గా వ్యవహరించావు. నీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధికారం లేకపోతే నువ్వు చేయగలవా ఇలాంటివన్నీ? ఏది ఈరోజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ రోజేమో కింగ్ అన్నావు, ఈరోజేమో చిన్నోని అంటున్నావు. ఏంటి కక్షాదింపులు అంటారండి ప్రజలారా? చేసిన అన్యాయాలు అక్రమాలన్నీ కూడా ఆధారాలతో చూపుతుంటే కక్షాదింపులు అంటారండి ప్రజలారా? మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక అన్యాయాలు అక్రమాలన్నీ కూడా ఈరోజు వాస్తవాలతో చూపి ఈరోజు ముందుకెళ్ళడం జరిగింది. మీరు కక్షాదింపులు చేస్తారు, గతంలో మీరు చేశారు కక్షాదింపులు. ఏ తప్పు చేయకుండా తప్పు చేసినట్టుగా చూపించి జైల్లో పెట్టారు చాలామందిని. అచ్చెన్నాయుడు గారిని ఏ ఉద్దేశంలో పెట్టారని మీరు రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఒకసారి తెలియాలి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి. కాకినాడలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్. వాడవాడల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు నేతలు. వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పథకం ప్రకారం తండ్రి సోదరునితో సహా నాటి సీఎం జగన్ సహకారంతోనే అక్రమ రేషన్ బియ్యం తరలించారన్న సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 15న గుంటూరు జిల్లా నల్లపాడులో మాలల మహాగర్జన సభ. జిల్లాలో ఉన్న ప్రతి దళిత నాయకుడు సభను విజయవంతం చేయాలన్న జాతీయ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.